ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్య సార్, ఆర్య సారా, మళ్ళీ ఏమైందండి మీకు? ఆర్య సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ అనుని. అనువా? ఓహో, రాజనందని పోయి ఇప్పుడు అను వచ్చిందా? ఆహా, ఇదొక కొత్త క్యారెక్టర్ అన్నమాట, అంతే కదా? ఒక్క నిమిషం. సండి సార్, ఈ వీళ్ళు ఉన్న ఆవిడ పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? మీరేంటండి ఏం చెయ్యాలా నేను తణుకు చేస్తుంటే మీరు తన్మయత్వంతో కంగో సినిమా చూసినట్టు చూస్తున్నారు. చెప్పండి తొందరగా. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. చేయి తీసుకున్నారంటే కొంప తీసి కొరికేస్తారా? ఏమండి, తినడానికి ఏమైనా అడిగితే పట్టుకొచ్చిస్తాను కదా, చెయ్యి కొరికేస్తారేంటి? ఉండండి, పట్టుకొచ్చిస్తా, జాగ్రత్త చూసుకోండి. సార్, అమ్మోనా చెయ్యి. ఇదేంటి గౌరీ గారేంటి అలా బిహేవ్ చేశారు? నిజంగా నా మీద ప్రేమ చాలా చేశారా, లేక ఆ రోజులాగానే ట్రాన్స్లో ఉండి చేశారా? అయ్య బాబాయ్, నాకు సిగ్గేసేస్తుంది. ఆర్య సార్, ఆర్య సార్. అను 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 అను. జెండే సార్, జెండే సార్, జెండే సార్, జెండే సార్. అను మేడం, నువ్వు నువ్వు యాదగిరివి కదా? అవును మేడం, మీ యాదగిరినే. నేను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదను. నేను కూడా ఇదంతా నమ్మలేకపోతున్నాను సార్. అంతా ఒక కలలా ఉంది. నాకు నేనే అర్థం కావడం లేదు. అను, వాళ్ళని గుర్తుపట్టావా?
అభయ్ అమ్మా అఖి, నా బంగారు తల్లి, ఎంత పెద్దదానివైపోయావే. అభయ్, బాబు అభయ్, ఎంత చక్కగా ఉన్నారు. నిన్ను నాన్నని చూసిన దగ్గర నుంచి ఇంకెప్పుడు గత జన్మ గుర్తుకొస్తుందా, మిమ్మల్ని అమ్మా నాన్న అని ఎప్పుడు పిలవాలా అని తప్పించిపోయాను. ఈ క్షణం కోసం నేను ఎంతగానో ఎదురు చూశానమ్మా. మీకు ప్రేమని పంచనివ్వకుండా, మనసారా మీ బాగోగులు చూసుకోకుండా ఆ దేవుడు నన్ను మీకు దూరం చేశాడు. అందుకే తన తప్పేంటో తెలుసుకుని నన్నిలా మీ దగ్గరికి పంపించాడు. ఆ అమ్మవారి దయ వల్ల ఎన్నాళ్లకు మనకు మంచి రోజులొచ్చాయి. అంతా జోగమ్మ చెప్పినట్లే జరిగింది. ఇక నాన్నకి గుర్తు రావడమే మిగిలింది. నేను ఇప్పుడే వెళ్ళి సార్కి మా గత జన్మ గుర్తు చేస్తాను. అను, వద్దను, ఇప్పుడొద్దు. ఏ, ఎందుకు? మీ విషయంలో ఏం జరిగినా విధి ప్రకారమే జరగాలని జోగమ్మ చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.